హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ ఎప్పుడు, ఒకవేళ అప్లికేషన్ చేసుంటే ఏ విధంగా రీకరెక్ట్ చేసుకోవాలి అండ్ అది కూడా ఎప్పుడు లాస్ట్ అనేది, అండ్ ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అనేది కూడా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో పోస్టల్ జీడీఎస్ గాని అప్లై చేయాలనుకుంటే ఈ నెంబర్కి అయితే మీరు సంప్రదించవచ్చు. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేశాను ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చు. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే పోస్టల్ జీడీఎస్కి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్కి అయితే మనకు వచ్చేస్తుంది. ఒకసారి మనకి నోటిఫికేషన్ మనం గమనించవచ్చు. ఇక్కడే మనకి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ మన గతంలో ఎప్పుడో రిలీజ్ అయితే అయిపోయింది. అయితే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే బీపీఎం, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే మనకి ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏబిపిఎం, డాక్సవికి అన్ని నోటిఫికేషన్స్ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, మనకి ఆగస్ట్ 5వ తారీఖున లాస్ట్ డేటు. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఆగస్ట్ 5వ తారీఖున లాస్ట్ డేటు. ఓకేనా. అయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే అప్లికేషన్ అనేది కానీ లేదా అప్లై చేయడానికి కానీ వెబ్సైట్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటుందో, వెబ్సైట్ ఎప్పుడు సర్వర్లో ఉండదో ఒకవేళ మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 5వ తారీఖు లోపే అప్లై చేసుకోండి. ఓకేనా, 5వ తారీఖు లోపే అప్లై చేసేసుకోండి. మీ ఫీజ్ పేమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఒకవేళ అప్లికేషన్ మీరు మిస్టేక్ చేసి ఉంటే, బై మిస్టేక్ మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంకేమైనా అదర్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీకు కరెక్షన్ విండో అనేది కూడా ఎనేబుల్ చేస్తారు. వర్రీ పడద్దు. ఓకేనా, అది కూడా ఆగస్ట్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. ఒకవేళ మీరు అప్లికేషన్లు మిస్టేక్ చేసిన వాళ్ళు మాత్రమే 6 నుంచి 8వ తారీఖున మీరు రీకరెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ బ్రాంచ్ పోస్టర్ జాబ్ రోల్ ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా మీరు చెక్ చేసేసుకోండి. అండ్ మనకి స్టార్టింగ్ పే స్కేల్ అడుగుతున్నారు. మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ, ఇక్కడ మనకి ఏబిపిఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ, ఇక్కడ డాక్ సేవక్ కానీ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేసారు. అసిస్టెంట్ బ్రాంచ్ స్టార్టింగ్ స్కేలే 12,000 బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అండ్ ఏబీపీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవల వాళ్ళకి 10,000 నుంచి ఉంటుంది. హైయెస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమౌంట్ అనేది కూడా ఇక్కడ 10th పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా. ఏజ్ లిమిట్ అనేది కూడా 18 నుంచి 40 ఇయర్స్ ఎవరైనా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. రిలాక్సేషన్ అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ఏమైనా అప్లికేషన్ మిస్టేక్ చేసి ఉంటే మీరు వర్రీ పడద్దు. ఎగైన్ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుందామా అని అనుకుంటారు. రిజిస్ట్రేషన్ ఎగైన్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు రీకరెక్ట్ అని విండోస్ ఉంటుందో ఆ రోజే మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎవరు కూడా వర్రీ పడద్దు. అయితే మనకి అప్లికేషన్ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. మీ యొక్క నేమ్ చెక్ చేసుకొని కరెక్టా కాదా, ఫాదర్ నేమ్ చెక్ చేసుకోండి, మొబైల్ నెంబర్ కరెక్టా, ఆధార్ నెంబర్ కరెక్టా కాదా, ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి, మెయిల్ జెండర్ ఆఫ్ ఏం చెక్ చేసుకోండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఇవ్వకపోతే మీరు ప్రొవైడ్ చేయొచ్చు కరెక్షన్లో, కేటగిరీ చెక్ చేసుకోండి, అండ్ ఇంకా ఎంప్లాయిడే కాదా, మీ యొక్క అడ్రస్ అనేది చెక్ చేసుకోండి, పర్మనెంట్ అడ్రస్ చెక్ చేసుకోండి, పిన్ కోడ్, విలేజ్, అండ్ మెయిన్ మార్క్స్, గ్రేడ్ షీట్స్ అనేది చెక్ చేసుకోండి. మీ మార్క్స్ కరెక్టా కాదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే వీలైతే ఒక 1 or 2 hours వెయిట్ చేసి అయినా ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకొని. సో ఎవరు కూడా వర్రీ పడద్దు. లాస్ట్ డేట్ గుర్తుంది కదా, మనకి 5వ తారీఖునే మనకి లాస్ట్ డేట్ కాబట్టి. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ మా యొక్క సర్వీస్లో నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.